ఇది గవర్నమెంట్ 1994 సంవత్సరంలో పింగిలి మధుసూదన్ రెడ్డి నుంచి తీసుకొని పేదలకు పంచిన అది. మేము భూమి పోరాటానికి పోయినాము, దెబ్బలు పడ్డాము, కొట్లాటలు చేసినాము. ఆయన ఆ పటేల్ కట్టమనోహర్ రెడ్డి అమ్ముకున్నాడు మాకు తెలియకుండానే. అసైన్మెంటే పేదోళ్ళకి చేస్తారు, ఆ పేదోళ్ళ నుంచి మళ్ళీ తిరిగి తీసుకుంటారు. ఆ పేదరికం ఇక ఎట్లా పోతారు, వాళ్ళ పేదరికం నుంచి బయటపడే మార్గమే లేదు. హనుమకొండ జిల్లా ఐనువోలు మండలం వెంకటాపురం, సర్వే నెంబర్ 324. పింగళి మధుసూదన్ రెడ్డి అనే భూస్వామి ఈ ల్యాండ్ సీలింగ్ కింద 138 ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష. ఆ భూమిని, ఆ సీలింగ్ భూమిని కట్టా మనోజ్ రెడ్డి, పేరు చెప్పక తప్పదు చెప్తున్నాను, ఎందుకంటే ఇటువంటి అనేక ఉన్నాయి కాబట్టి చెప్పాలని. కట్టా మనోజ్ రెడ్డి అనే అతను రెవెన్యూ అధికారుల సహకారంతో 73 మందికి ఇచ్చిన భూమిని తన పేరుతో రాయించుకున్నాడు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి. అందులో పట్టాదారుడి కింద పేరు ఎక్కేసింది. 2018లోనే ఇది, ఇప్పుడుగా జరిగింది. పట్టాదారుడి పేరు ఆయన వచ్చేసాడు, కాస్త కాలంలో కూడా వచ్చేసాడు. అంటే దాదాపు 138 ఎకరాలు ఆయన బంధువులు రాయించేసుకున్నారు. ఇది ఒక్క కేసే కాదు, ఆ ప్రాంతంలో దాదాపు హనుమకొండ, వరంగల్ చుట్టుప్రక్కల గ్రామాల్లో కొన్ని వేల ఎకరాలు ఇటువంటిది అసైన్మెంట్ భూమి ఉంది. మొత్తం కూడా ఇట్లా రాయించుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన దాంట్లో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కానీ లేదా అసైన్మెంట్ భూములను కానీ అసైన్ చేసి చాలా వరకు పేదలకు పంపిణీ చేసింది. ఆ భూములలో నిజంగా పేదలే ఉన్నారా, ఆ పేరుతో భూస్వాములు ఉన్నారా? నేను వ్యక్తిగతంగా గత 10-15 సంవత్సరాలుగా ఈ కొంత భూములకు సంబంధించిన దాని మీద ఒక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ఉంది కాబట్టి కొంత ప్రయత్నం చేస్తున్నా. కొద్ది గొప్ప అవగాహన కూడా ఈ ప్రయత్నంలో నాకు కలిగింది. కానీ వాస్తవంగా ఈ అవగాహన నుంచే పేదలు, కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు ఉద్యమాలు నడిపినాయి. వాటి ఫలితంగా ప్రభుత్వం కొంత ఆలోచన చేసి కొన్ని సంస్కరణల్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా భూ సంస్కరణ చట్టం, దాంట్లో భాగంగా సీలింగ్ చట్టం, ఇట్లాంటివి వచ్చినాయి. ఈ భూ సంస్కరణ చట్టం, సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర భూమి మిగులుగా ఏర్పడ్డది. అట్టి మిగులు భూమిని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమి లేని దళితులు, ఇతర పేదలకు అసైన్డ్ చేసింది. ఓకే, దాదాపు లక్షలాది ఎకరాలు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పంపిణీ చేసింది. కానీ అవి ఇప్పుడు కనుక చూసుకుంటే ఎక్కువ భాగం ఎవరైతే పంపిణీ చేయబడి ఉన్నారో, అసలు లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్ళ చేతుల్లో సుమారు 70% ఆ భూములు ఇప్పుడు లేవు. 70% లేవు. అవి మార్పిడి జరిగినాయి. దాంట్లో ఎక్కువ భాగం ధనికుల చేతికి పోయినట్టుగా కూడా మా దృష్టిలో ఉంది. కొన్ని మా పోరాటాల వల్ల కొన్ని తిరిగి అట్లాంటి వాళ్ళు ఆక్రమణ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వారి పాస్ పుస్తకాలు రద్దు చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఉదంతాలు కూడా మా దృష్టిలో ఉన్నాయి. అసలు ఈ భూమి మా కోసం, మా పేర్లతో వచ్చినవి అంటే భూ పంపిణీకి సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ అనేది మా పేరుతో ఉంది, మాకు వచ్చిందనే విషయం కూడా తెలియని ప్రజలు, తెలియని పేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారంటారు. అది నిజమేనా? నిజమే. ఇప్పుడు మనకు తాజా ఉదాహరణ ఈ మన హనుమకొండ జిల్లాలో ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి సంబంధించి అక్కడ పింగిలి మధుసూదన్ రెడ్డి, పింగిలి వెంకట్రామరెడ్డి వాళ్ళు భూస్వాములు. వాళ్ళకి సంబంధించి సీలింగ్ డిక్లరేషన్ చేసిళ్ళు. సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత 138 ఎకరాల పైచీలకు భూమిని డిక్లరేషన్ చేసిన భూమిని గవర్నమెంటు 94లో అసైన్ చేసింది. 73 మందికి అసైన్డ్ చేసింది. 120 మధుసూదన్ రెడ్డికి వందలాది ఎకరాలు ఉంటాయి కాబట్టి దాంట్లో సీలింగ్ డిక్లేర్ చేసి అది 138 ఎకరాల 138 ఎకరాల 32 గుంటలు, సుమారు 139 ఎకరాల భూమిని వాళ్ళు సీలింగ్లో డిక్లరేషన్ చేసింది.
అట్లాంటి భూమిని వెంకటాపూరు ఆ చుట్టుపక్క గ్రామాలకు సంబంధించినటువంటి 73 మంది పేదలకు అసైన్డ్ చేసింది 1994లో. అప్పుడే ఆర్డీఓ గారు దానికి కన్వీనర్గా ఉన్నటువంటి అసైన్మెంట్ కమిటీ 73 మందికి 121 ఎకరాలని అసైన్డ్ చేసింది. ఓకే. కానీ ఇప్పుడు అసైన్డ్ దారుల్లో మేజర్ 90% మంది ఇప్పుడు వాళ్ళు భూమి మీద లేరు. అసలు దాంట్లో ఎవరున్నారు? భూమి కబ్జాలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మరి ఆక్రమణదారులుగా ఉన్నటువంటి ధనికులే ఉన్నారు. ముఖ్యంగా కట్టా మనోజ్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆ భూమి ఇప్పుడు రికార్డులలోకి వస్తుంది. అసైన్మెంట్ ల్యాండ్లు ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండేది ప్రొహిబిషన్. దాన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాన్ని అప్పుడు ప్రభుత్వాలు ఆలోచన చేస్తే బొజ్జా తారకం, కోనేరు రంగారావు గారు లాంటి వాళ్ళు పేదవాడికి ఇచ్చింది పేదవాడి కిందే ఉండాలని ఫైట్ చేశారు. 2015 నుంచి ఇప్పుడు ఏదో పేదవాడి దగ్గర పేదవాడు కొనుక్కుంటే ఇవ్వచ్చని సెక్షన్ 53 ప్రకారం ఏదో సెక్షన్ 3 ప్రకారం ఉందని అంటున్నారు. అధ్యక్ష, ఇప్పుడు 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది. ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది అది మీరు ఆలోచన చేయండి. మీకు బాకీలు తీరాలంటే, మీ బడ్జెట్ నడవాలంటే ఆ అసైన్మెంట్ భూమి పేదవాడి చేతుల్లో ఉంటేనేమో పర్వాలేదు. పేదవాడి చేతుల్లో నాకు తెలిసి 5% కూడా లేదు. ఆ భూమి అంతా ఉన్నవాడి చేతుల్లోకే వెళ్ళిపోయింది. మీరు ప్రభుత్వంగా మీకు ధైర్యం ఉంటే అని నేను అన్న, కానీ ధైర్యం చేసి మీరు దీన్ని ఆపండి. మీకు చాలా ఆస్తి కలిసి వస్తుంది.